ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియును పుట్టి భూమి మీద పడవేయబడెను. భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నిటిని గురించి మనకి ముందుగానే తెలియజేయటం గొప్ప విశేషమండి. ఇప్పటి వరకు మంచుతో కూడిన వడగండ్ల పడటమే మనము చూసాము, కానీ రాబోయే రోజుల్లో రక్తముతో మిళితమైన వడగండ్లంట అగ్నిని భూమి మీద పుట్టించి భూమిలో 3వ భాగం కాలిపోతుందంటండి, చెట్లలో 3వ భాగం కాలిపోతుంది, పచ్చగడ్డి అంతయు కాలిపోతుంది. ఇంకా పశువులకు పచ్చగడ్డి ఉండదు, ఆక్సిజన్ పీల్చుకోవటానికి మనుషులకు చెట్లు కూడా ఉండవండి. ఇంకా అలాగే భూమి 3 భాగములు కాలిపోతే మనుషులు నిలవటానికి కూడా భూమి మీద నిలబడటానికి నేల లేని రోజులు కూడా అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి మనము మెలకువ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో నిలిచి ఫలించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విపత్తులన్నీ ఎదిరించాలంటే విపత్తుల్ని జయించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే మనం ఈ భూలోకములోను పరలోకములోను స్థానము సంపాదించుకోగలుగుతాము. ఆమేన్.